హాయ్ అండి అందరికీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను వాకింగ్కి వెళ్ళలేదు, ఎందుకంటే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అందువల్ల వెళ్ళలేకపోయా. ఇక్కడ ముందుగా నేను బ్రష్ చేసుకుంటున్నా. బ్రష్ చేయడం కంప్లీట్ చేసుకుని బెడ్రూమ్కి వచ్చా. మార్నింగే నేను స్కిన్ కేర్ కూడా చేసుకుంటాను. స్కిన్ కేర్ అంటే ఏమి కాదండి, మాయిశ్చరైజరు దాంతోపాటు సన్ స్క్రీన్ వాడతాను అంతే. వంటగదిలోకి వచ్చి గిన్నెలు అయ్యి నిన్న కడిగిన ఉన్నాయన్నీ ఏ ప్లేస్లో ఉన్నా ఆ ప్లేస్లో సర్దుకుంటున్నా. రాత్రే కడిగి పెట్టుకోవడం వల్ల మార్నింగ్కి కొంచెం పని అనేది ఈజీ అవుతుంది. అందుకనే కొంచెం లేట్ అయినా కానీ నైటే కడిగి పెట్టుకోవడం మంచిది. నేనైతే నైట్ టైం మ్యాక్సిమం కడుగుతాను, లేదంటే ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేస్తానంటే మార్నింగే కడుగుతాను నేను. గిన్నెలు అయితే సర్దడం అయిపోయిందండి, ఇంకా కొన్ని గిన్నెలు అయితే మిగిలిపోయినాయి. ఆ గిన్నెలని మళ్ళీ కడిగేసుకుంటున్నా. గిన్నెలు కడగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా చాలా ఆకలేసింది, అందుకని ఇక్కడ దోశ వేసుకొని తినేస్తున్నా. ఇదైతే బీట్రూట్ దోశ అండి, కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పేసి తింటున్నా. అలా అని డైలీ తినను, ఒక్కొక్కసారి నాకు తినాలనిపించినప్పుడు, అంటే కొంచెం డైట్ కూడా చేయాలి కదా, హెల్తీగా తినాలి కదా, అందుకని చెప్పేసి తింటున్నా. తినటం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత నేను బైబిల్ చదువుకోవడం నాకు అలవాటు అండి. అయితే నేను ఇప్పుడైతే బైబిల్ చదువుకునేంత టైం లేదు, అందుకని చెప్పేసి నేను ఇక్కడ దైవ మర్మాలు చదువుతున్నాను. ప్రతిరోజు చదువుతానండి. దీంట్లో చాలా మంచి మాటలు ఉంటాయి. ఇది రాసింది భగత్ సింగ్ గారండి. దాన్ని నేను ప్రతిరోజు చదువుకుంటాను. అంటే దాంట్లోనే డేటు మన మంత్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి ఈ రోజు చదువుకుంటే మనకి వీలుగా ఉంటుంది. నేను చదువుకొని కంప్లీట్ చేశానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఈ రూమ్ క్లీన్ చేద్దామని చెప్పి. ప్రతిరోజు చేద్దామని చెప్పేసి అలా లేట్ చేస్తున్నా. అయితే ఈ రోజుకి కుదిరిందండి రూమ్ క్లీన్ చేయడానికి. అందుకే ఈరోజు వాకింగ్కి వెళ్ళడం కూడా ఆపేసానండి. వాకింగ్ వెళ్ళడం వల్ల నాకు టైం సరిపోవట్లేదు, టైం మేనేజ్ చేయలేకపోతున్నాను. టైం సరిపోవట్లేదని చెప్పేసి ప్రతిసారి అవ్వట్లేదండి. ఈరోజు అయితే ఎట్లాగైనా ఈ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. అయితే ఈ బాక్స్లో నేను బ్లాక్ బాక్స్లో ఎలక్ట్రికల్ సంబంధించినవి పెట్టుకుంటాను. లైక్ చార్జర్స్ అని, ఇయర్ బడ్స్ అని, ఇయర్ ఫోన్స్ అని చెప్పేసి అలాంటివన్నీ పెట్టుకుంటానండి. ఈ వైట్ బాక్స్లో అయితే నేను మెడికల్ సంబంధించినవన్నీ వైట్ బాక్స్లో పెట్టుకుంటాను. వైట్ బాక్స్లో అంటే ఏం కాదండి, మెడికల్ అంటే ఏం కాదు, పారాసెటమాల్, సెట్రోజన్, డోలో అలాంటివన్నీ దీంట్లో పెట్టుకుంటాను. దాంతోపాటు గ్లౌజులు అని, కాటన్ అని, ఇలాంటివన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటాను. ఇలా బాక్స్ అనేది మెయింటైన్ చేయడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. ఎవరైనా అడిగితే ఈజీగా ఒక బాక్స్ తీసుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే ఎక్కడున్నాయా అన్నీ ఎతకాల్సి వస్తుందండి. అందుకని ఒక బాక్స్ అనేది మెయింటైన్ చేస్తాను. దాంతోపాటు నేను దారాలకి సంబంధించిన కూడా బాక్స్ అనేది మెయింటైన్ చేస్తానండి. ఇలా మెయింటైన్ చేయడం వల్ల మనకి తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఎవరికైనా చెప్పాలన్నా కూడా మనం ఈజీగా చెప్పి తీసుకోమని చెప్పొచ్చండి. నేను తీసుకుంటా. ఇలా అయితే నేను మెయింటైన్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా వర్కౌట్ అవుతుంది ఇది. దాని తర్వాత నేను ఇక్కడ టేబుల్ అని క్లీన్ చేయాలి కదండి, చేస్తున్నాను. నా దగ్గర బుక్స్ కూడా ఎక్కువ ఉంటాయి. బుక్స్ ఎందుకని ఎన్ని ఎక్కువ ఉంటాయి అనేది నేను తర్వాత వీడియోస్లో మీకు చెప్తానండి. నా ఛానల్ని ఫాలో చేయండి. నా ఛానల్ ఫాలో చేస్తేనే కదా నేనేం చేస్తున్నా అనేది మీకు తెలుస్తుంది. నా ఛానల్ ఫాలో చేసి నేనేమి పనులు చేస్తున్నానో కూడా మీరు కూడా చూడొచ్చు. అయితే అది కంప్లీట్ చేసి టేబుల్ అనేది క్లియర్ చేసేసుకున్నా.
టేబుల్ అనేది అటు సైడ్ ఉండడం వల్ల నాకు మంచం వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నేను మంచాన్ని ఇటువైపు మార్చుదాం అనుకుంటున్నా. టేబుల్ అనేది ఇటు సైడు నేను ఇప్పుడు మార్చుతున్నాను కదండీ! అక్కడ మార్చుదామని అనుకుంటున్నా. అయితే అది కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడైతే నేను హౌస్ అంతా పైన దుమ్మంతా తుడిచేస్తున్నా. బూజులు కూడా ఎక్కువ ఉన్నాయండి. చాలా రోజుల నుంచి క్లీన్ చేయట్లేదు కదా రూమ్ అనేది. అందువల్లనేమో చాలా దుమ్ము అయితే చాలా వచ్చిందండి. అది క్లీన్ చేసేసుకొని నేను టేబుల్ అయితే ఇటువైపు మార్చేసానండి. మరి ఇక్కడ కొంచెం ప్లేస్ అనేది కొంచెం కర్వ్స్ ఉన్నాయి. దానివల్ల నేను ఇక షీట్స్ అయితే వేసుకున్నా. బుక్స్ అనేది క్లియర్గా పెట్టుకుంటున్నాను. నీట్గా సర్దుకుంటున్నా. దాంతోపాటు మనకి ఛార్జర్స్ అని ఇవన్నీ అవసరం కదండి. దానివల్ల నేను ఇటువైపు పెట్టుకుంటున్నాను. దీనికి మళ్ళీ నేను అటాచ్మెంట్ చేసుకోవాలి. ఈ గదిలోనే నేను బట్టలు కూడా ఆరేసుకునేదాన్నండి. ఎందుకంటే మా బాల్కనీ చిన్నదండి. దానివల్ల వర్షం కూడా వస్తూ ఉంటుంది. నా వర్షాకాలం అంతా నేను ఈ రూమ్లోనే ఆరేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని తీసేసుకొని ఇక్కడ నేను కర్టన్ అవి వేసానండి. కర్టన్స్ కూడా మార్చేసుకుంటున్నాను. ఒకసారి ఇల్లంతా మళ్ళీ ఒకసారి తుడిచేసుకొని మంచిగా తుడిచేసానండి. అయితే తుడవడం అయితే అయింది కానీ చాలా దుమ్ము అయితే వచ్చిందండి. ఎందుకంటే మా ఇంటి పక్కనే వర్క్ జరుగుతుంది, అదే అపార్ట్మెంట్లో. అందువల్ల దుమ్ము కూడా ఎక్కువైపోయింది. దాన్ని క్లియర్ చేసుకుంటానికి నాకు చాలా టైం తీసుకుందండి. మీకు చాలా వీడియోలు అయితే చూస్తుంటే చాలా తక్కువ కనిపిస్తుంది. నాకైతే చాలా టైం అయితే తీసుకుందండి దీనికి. అంతా అయిపోయిందండి. అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి మాప్ పెట్టుకుంటేనే కదండీ మనకు మొత్తం క్లియర్ అయింది అంతా అయిపోయింది అనుకుంటాకి. అందుకని ఒకసారి క్లియర్ చేసేసుకొని మొత్తం అంతా కడిగేసుకొని మంచం అయితే వేసుకుంటున్నా. మంచం కూడా ఇది ఫోల్డింగ్ బెడ్ అండి. ఇది నేను తీసుకుని ఒక 1 ఇయర్ అవుతుంది. చాలా బాగా పనిచేస్తుందండి తీసుకోవడం వల్ల. ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా నాకు ఈజీగా ఉంటుంది. ఈ రూమ్లో వేసుకుంటానండి. సెకండ్ రూమ్లో ఉంటుంది ఇది. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నేను కర్టన్స్ కూడా మార్చేసి బెడ్షీట్ కూడా మార్చేసానండి. మార్చేసుకొని కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంతటితో రూమ్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందండి. మా హస్బెండ్ అయితే ఈరోజు త్వరగా వచ్చేసారు. దానివల్ల నేను కష్టపడుతున్నానని చెప్పేసి మా హస్బెండ్ ఇవాళ చికెన్ కర్రీ, ఫ్రైడ్ రైస్ వండి పెట్టారండి. నేనైతే హ్యాపీగా తినేసాను. ఇలా వర్క్ చేసినప్పుడు హస్బెండ్స్ కూడా ఇలాగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.